నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జూలై నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఈరోజు బిల్లులలో పెద్దగా కదలిక అయితే లేదండి. సో మనకు ఈవినింగ్ వరకు అయితే పెద్దగా కదలిక అయితే ఏం లేదు, కానీ ఇప్పుడు 7 PM తర్వాత అయితే ఇప్పుడు పెన్షన్స్ జమ అవుతున్నాయి. సో ఇప్పుడు పెన్షన్స్ అయితే జమ అవుతున్నాయి. ఎవరికి జమ అయ్యాయి, ఎవరికి జమ కాలేదు, ఎవరికి జమ అవబోతున్నాయన్న పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ సంబంధించిన తాజా సమాచారం అందిస్తుంటాను. సో ఒక విషయానికి వచ్చినట్లయితే తిరుపతిలో పర్లేదండి, ఇంకా నందిగామ నాట్ క్రెడిటెడ్, కర్నూలు కూడా ఇంకా జమ కాలేదు. ఎక్కువ బిల్లులు అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అండ్ ఈక్యుబేర్ స్టేజ్లోనే ఉన్నాయి. గుంటూరు నాట్ క్రెడిట్, నందిగామ క్రెడిట్ కాలేదు, ఉదయగిరి నాట్ రిసీవ్డ్, కర్నూలు వెనుకొండ నాట్ రిసీవ్డ్, గుంటూరు ఫ్యామిలీ పెన్షన్, కాకినాడ పడలేదు, విజయవాడ నంద్యాల నాట్ జమ కాలేదు, నెల్లూరు జమ కాలేదు. ఫ్రెండ్స్, నెల్లూరు మార్నింగ్ నుంచి బిల్లులలో నెల్లూరు కదలిక లేదండి. సో కాబట్టి ఈరోజు 7 గంటల తర్వాత అయితే, అంటే ఇప్పుడిప్పుడే మనకు సమయం 7 గంటల తర్వాత నుంచి కదలిక అయితే మొదలైంది. మనకు పెన్షన్స్ ఇప్పుడిప్పుడే జమ అయినట్లు చెప్తున్నారు. వెయిట్ చేయండి, ఈరోజు రాత్రి లోపల ఏమైనా జమ కావచ్చు. గుంటూరు జమ కావాల్సి ఉంది, ఆలూరు, విజయవాడ నెల్లిమర్ల నాట్ క్రెడిట్, మధ్యాహ్నం జమ అయింది నెల్లిమర్ల, ఒకసారి జమ చెక్ చేసుకోండి. నెల్లిమర్ల ట్రెజరీ వారు కంగ్రాచులేషన్స్ అండి. కర్నూలు నాట్ క్రెడిట్, నెల్లూరు జమ కాలేదు. సో ఈ విధంగా అయితే బిల్లుల పరిస్థితి ఇలా అయితే ఉందండి. పుత్తూరు ఇంకా జమ కాలేదు, జగ్గైపేట నాట్ రిసీవ్డ్, సో కడప నాట్ రిసీవ్డ్, పుంగనూరు, మైలవరం. సో ఈ విధంగా అయితే నడుస్తుంది. కాకపోతే మనకి ఇప్పుడిప్పుడే పెన్షనర్స్ జమ అవుతున్నట్టు చెప్తున్నారండి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, కొవ్వూరులో పెన్షన్స్ క్రెడిటెడ్, ఇక ఉదయగిరి జస్ట్ నో క్రెడిటెడ్. అదేవిధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉన్నవి ఈరోజు జమ కావండి. ఇంకా అవి ఈకుబేర్కు వెళ్ళాలి, తర్వాత బ్యాచ్ నెంబర్స్ రావాలి, ప్రాసెస్ ఉంది కాబట్టి ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే రేపే అన్నమాట. కర్నూలు బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయింది, నిన్నటి నుంచి నో చేంజ్. సో ఫ్రెండ్స్, చాలామంది ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఈరోజు నిన్న రాత్రి నుంచి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయి, కానీ ఇప్పటి వరకు అయితే బిల్లులలో కదలిక లేదు. సో ఇలా అయితే జరుగుతుందండి. మంగళగిరి సక్సెస్ అని అయితే చూపిస్తుంది. సో మంగళగిరిలో సక్సెస్ అని చూపిస్తుంది, మరి జమ అవుతుందండి. అనంతపురం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ఇక రేపు అన్నమాట. గుంటూరు ఎస్టీఓ జస్ట్ క్రెడిట్ నౌ. సో మనకు ఈ విధంగా జమ అయిన వాళ్ళు తెలియజేస్తున్నారండి. సో ఇక్కడ మనం మరికొన్ని బిల్లులు చెక్ చేయడం జరిగిందండి. ఇక్కడ బిల్లు అయితే బ్యాచ్ నెంబర్ అలాట్ అయింది. కర్నూలు సంబంధించి బిల్ నెంబర్ 119523,
ఈ బిల్ అయితే మనకు బ్యాచ్ నెంబర్ 0తో అలాట్ అయింది. కానీ ఇట్లా బ్యాచ్ నెంబర్స్ వచ్చినా కూడా మాకు మార్నింగ్ నుంచి ఒక కదలిక లేకుండా అట్లే ఉందండి. కానీ ఇప్పుడు 7 PM తర్వాత కదలిక అయితే వచ్చిందనమాట బిల్లులలో. మరొక బిల్లు చెక్ చేయడం జరిగిందండి. ఈసారి ఇది కూడా బ్యాచ్ నెంబర్ అయితే 24325 అనే బ్యాచ్ నెంబర్ అలాట్ అవ్వడం జరిగింది. కానీ బిల్లులో మార్నింగ్ నుంచి అలాగే ఉందన్నమాట, కదలిక అనేది లేదు. ఇప్పుడు జమ అయితే రాత్రి లోపల జమ అవుతుందండి, లేదంటే రేపు మార్నింగ్ జమ అవుతుంది. నెల్లూరు బ్యాచ్ నెంబర్ అలాటెడ్ సర్వీస్ పెన్షనర్స్కి. సో బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ ఉన్నాయి. సో మరి ఆ పేమెంట్ ప్రాసెస్ అనేది కొంచెం డిలే అని చెప్పొచ్చండి. సో అందువల్ల ఇలా చూపిస్తూ ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి ఏపీ ఉద్యోగ పెన్షనర్ల జీతాల పెన్షన్ల తాజా సమాచారం ఇలా అయితే నడుస్తుంది. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే నిన్న ఆగస్టు 1వ తేదీన సుమారుగా కొన్ని బిల్లులు అయితే జమ అయ్యాయి. ఆగస్టు 2వ తేదీ మార్నింగ్ నుంచి ఎటువంటి కదలిక లేదు. సో ఈవినింగ్ 7 PM తర్వాతనే కదలిక వచ్చింది. కొద్దిగా బిల్లులు జమ అవుతున్నాయి. సో అంటే ఇంకా చాలా బిల్లులు అయితే ఆగస్టు 3వ తేదీకి వెయిటింగ్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు 3 టైప్స్, కొన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్, కొన్ని ఇంకా మరికొన్ని ఈకుబెర్ స్టేజ్లోనే ఎక్కువ ఉన్నాయి. 3వ స్టేజ్ వచ్చేసి మనకు బ్యాచ్ నెంబర్స్. సో బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయి, కానీ మార్నింగ్ నుంచి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయినవి కూడా జమ కాలేదు. ఇప్పుడు ఏమైనా జమ అవుతాయండి. సో కదలిక అయితే మొదలైందండి. మనకు 7 PM నుంచి బిల్లులలో కదలిక మొదలైందనమాట. కాబట్టి ఈ విధంగా అయితే ఇంకా 4th స్టేజ్, కొంతమందికి సక్సెస్ అని వచ్చినప్పటికి కూడా బ్యాంకులో జమ కాలేదు. ఇలా కూడా జరుగుతుందండి. సో మనకు ఆగస్టు 3కు ఇవన్నీ కూడా, అంటే రేపటికి ఇవన్నీ వాయిదా పడ్డాయి. సో రేపు శనివారం, సో ఫస్ట్ శనివారం అండి. శనివారం యాక్చువల్గా బ్యాంకుకు హాలిడే ఉంటుంది, కానీ ఆర్బీఐ అయితే ఈకుబెర్ పనిచేస్తుంది అండి. సో నిఫ్ట్ కూడా పనిచేస్తుంది. మనకు పనిచేస్తుంది కాబట్టి రేపు జీతాలు పెన్షన్ జమ అయ్యే అవకాశం ఉంది. సో ఈ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో బిల్లులు, అవన్నీ కూడా రేపు జమ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. మీకు జీతాల పెన్షన్లు జమ అయినట్లయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి, మన మిత్రులకు ఉపయోగపడుతుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.